ప్రకటన గ్రంథంలో 7 అనే అంశాలు 7 సార్లు ఉంటాయి అని మనం సంఘంలో నేర్చుకుని ఉన్నాం. ఎన్నిసార్లు ఉంటాయి? 7 అనే సంఖ్య గురించిన అంశాలు 7 సార్లు ఉంటాయి. ఒక్కొక్క 7లో 7 ఉంటాయి. 7 సంఘాలు, దాని వివరణ మనం చెప్పుకోలేదు. 8వ అధ్యాయం నుంచి 6, 7 అధ్యాయాలు ముద్రల గురించి నిన్నటి దినాన నేర్చుకున్నాం. ఒక గ్రంథానికి ముద్రలు వేయబడి ఉంటాయి. ఆ ముద్రలు గొర్రె పిల్ల అనగా యేసు ప్రభు విప్పుతుండగా ఈ భూమి మీద జరిగిన సంఘటనలు మనం తెలుసుకున్నాం. తర్వాతగా 7 దూతలు బోరలు పట్టుకొని అవి ఊదుతుండగా పరలోకంలో ఈ భూమి మీద ఏం జరిగాయో ఆ సంఘటనలు మనం తెలుసుకున్నాం. 8వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఆ అంశాన్ని తెలుసుకున్నాం. తర్వాత 7 మర్మములు అనగా 7 రకాల రూపాలు అవి కనిపిస్తుండగా వాటి యొక్క వివరణ మనం ఈ యొక్క అంశాన్ని నేర్చుకున్నాం. 12, 13, 14 అధ్యాయాలలో ఆ విషయాన్ని మనం నేర్చుకున్నాం. 15, 16 అధ్యాయాలలో 7 పాత్రల గురించిన వివరాలు నేర్చుకున్నాం. 7 పాత్రల గురించిన వివరాలు. ఇప్పుడు అన్నీ కలిసి ఎన్ని అయ్యాయమ్మా? 5 అయ్యాయి. ఒకటి చెప్పలేదు, 4 చెప్పాను, 5 అయిపోయాయి. ఇంకా 2 విషయాలు చెప్పాలి. 6వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మీకు చెప్పా. 6వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు చెప్పా. ఈ దినం 6వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు చెప్పింది. 17, 18, 19, 20, 21, 22 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 22 అధ్యాయాల్లో ఇంకా 2 భాగాలు చెప్పాలి. ఒకటి వచ్చి 7 తీర్పులు, ఒకటి వచ్చేంది 7 తీర్పులు, ఇంకొకటి వచ్చి 7 నూతనములు. 7 నూతనములు. పరలోక రాజ్యములో దేవుని యొక్క ఆ యొక్క నూతనమైన సృష్టి గురించి 7 విషయాలు నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ముందుగా మనం 17వ అధ్యాయము 18వ అధ్యాయం యొక్క వివరణలోనికి వెళ్దాం. 17, 18 మీరు ఇది నేను కొన్ని అధ్యాయాలు, కొన్ని విషయాలు పైనే దాని గురించిన వివరాన్ని తెలియచేస్తూ వెళ్తున్నా, దాని అర్థాలు తెలియచేస్తూ వెళ్తున్నా. 12, 13, 14 అధ్యాయాల్లో ఉన్న వివరాలకి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో అర్థాలు చెప్పబడలేదు. వాటిని మనం పోల్చుకొని అర్థాలు చెప్పుకున్నాం. ఇక్కడైతే ఇప్పుడు నేర్చుకునే అంశం 17, 18 అధ్యాయాల్లో మనకు 2 తీర్పులు జరుగుతాయి. 17, 18 అధ్యాయాల్లో ఎన్ని తీర్పులు జరుగుతాయి? 2 తీర్పులు జరుగుతాయి. ఈ 2 తీర్పుల యొక్క వివరాలు అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నాయి. దాన్ని అక్కడ చదివితే అర్థమైపోద్ది. మనకు అర్థం చేసుకోవాల్సింది 12, 13, 14 అధ్యాయాలే. వాటి వివరాలు మనకు కావాలి. కొరవన్నీ అక్కడ రాయబడినది అర్థం కూడా అక్కడే చెప్పేస్తుంది. ఇప్పుడు చదువుదాం. 17వ అధ్యాయం 1వ వాక్యం చదువుదాం. 17వ అధ్యాయం ప్రకటన గ్రంథన 17వ అధ్యాయం 1వ వాక్యం. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. విస్తార జలముల మీద కూర్చుని ఉన్న ఒక వేశ్య ఉంది. జనములు అంటే ప్రజలు. ఇక్కడ మత సంబంధమైన ఒక స్త్రీ. ఇక్కడ మీకు ఒక స్త్రీలు కానీ స్త్రీలు ప్రకటన గ్రంథంలో ఉన్నారు. స్త్రీలు వారి గురించి పరిచయం చేసి ఈ యొక్క తీర్పుల గురించి 7 తీర్పుల గురించి మీకు తెలియజేస్తాను. స్త్రీలు ప్రకటన గ్రంథంలో ఉన్న 4 స్త్రీలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 4 స్త్రీల్లో మొట్టమొదటిగా 2వ అధ్యాయం 20వ వచనంలో యెజబేలు అని ఒక సంఘమును గురించి తెలియచేస్తూ, యెజబేలు సంఘములో నీవు ఉండనిచ్చుచున్నావు అంటారు. అది యెజబేలు అనే మాట మనకు ఏది గుర్తు చేస్తుంది? ఎవరు భార్య అమ్మా? అహాబు భార్య. ఆమె యొక్క ప్రవర్తన అక్కడ, ఆ యొక్క ప్రవర్తనను నీవు నీ సంఘములో ఉండనిచ్చుతున్నా. అన్యాయముగా, అక్రమముగా, దేవుణ్ణి ఆరాధించకుండా వేరే వాటిని చేయడం, వేరే ప్రవక్తలను తీసుకురావడం, అన్య
సంబంధమైనవి సంఘంలోనికి తీసుకురావడానికి గురించి ఆ మాటను తెలియచేస్తూ ఈజిబేలును ఉండనిచ్చుచున్నావు. ఈమె పోలిక. యెజబేలు అనగా ఇక్కడ పోలిక. మంచిది. తర్వాత 12వ అధ్యాయంలో సూర్యుని ధరించుకున్న స్త్రీ సంఘం అని చెప్పుకున్నాం. స్త్రీ, కానీ ఈ స్త్రీగా కనిపిస్తుంది, కానీ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది సంఘం. తర్వాత 17వ అధ్యాయంలో ఇప్పుడు మహావేశ్య. ఎవరండి? మహావేశ్య. దీని గురించి 17వ అధ్యాయం 1వ వచనం చదివాం కదా. వరుసగా కిందకి చదువుకుంటా వస్తే అక్కడ రాయబడిన మాటను మనం గమనించగలుగుతాం. చదువుమ్మా. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతో. చాలు. ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది. ఈ స్త్రీ గురించి వివరణ అక్కడే ఇచ్చేస్తున్నారు. 17వ అధ్యాయం పూర్తిగా చదువుకుంటా వస్తే అక్కడే వివరణ ఉంది. ఈ స్త్రీ గురించిన క్లుప్తంగా నేను విషయం తెలియజేసి చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి ముందుకు కొనసాగుతా. ఈ స్త్రీ వివరణలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ స్త్రీ ఒక మృగము మీద కూర్చొని ఉన్నది. ఎక్కడ కూర్చొని ఉంది? ఒక మృగము మీద కూర్చొని ఉన్నది. ఈ స్త్రీ ఏదానికి సూచన అంటే, ఈ స్త్రీ ఒక మత సంబంధమైన దేవుని గ్రంథంలో మనకు దేవునికి చెందాల్సిన మహిమ, సృష్టికర్తకు చెందాల్సిన మహిమ సృష్టికి చెల్లిస్తే దాన్ని ఏమంటాడంటే వ్యభిచారం అంటాడు. ఏమంటారు అంటే, దేవునికి చెందాల్సిన మహిమను సృష్టికి చెల్లించే విధంగా ప్రేరేపించే ఆ స్త్రీ. ఈ స్త్రీ ఎవరు అంటే, ఈ స్త్రీ ఒక బబులోను. ఈ 2 రకాల బబులోను మనం చూస్తాం. 17వ అధ్యాయంలో మత సంబంధమైన బబులోను, 18వ అధ్యాయంలో వ్యాపార సంబంధమైన బబులోను. పాత నిబంధనలో బబులోను అనగా ఆ యొక్క గొప్ప పరిపాలన అనేదానికి గుర్తుగా ఉంది. ఇక్కడ మనము 17వ అధ్యాయంలో గమనిస్తే ఆ స్త్రీ వేశ్య అనగా క్రైస్తవ సంఘాన్ని ఒక తప్పుడు మార్గంలో నడిపించేదిగా కనిపిస్తూ ఉంది. మనోళ్ళు కూడా వెళ్ళిపోయి కొట్టుకొచ్చేస్తూ ఉంటారు. అవును కదండి? ఎవరికి సమర్పించాలా? ఇది అడుగుతున్నాడా? ఇది అడుగుతున్నాడు దేవుడు? గుండె అడుగుతున్నాడు. నువ్వేమిస్తున్నావు? ఇది ప్రేరేపించేదే, లోకాన్ని పాపంలోకి నడిపించడానికి. ఆరాధన సరైన మార్గంలో లేకుండా క్రైస్తవులోకి అనేక రకాలైన అక్రమాలు, అబద్ధ బోధలు, అబద్ధ విధానాలు తీసుకురావడం ఎంత ఘోరమో చూడండి. ఇది మహాబబులోనుకు సంబంధించిన ఆ యొక్క స్త్రీ. రోమా దీన్ని చదువుకుంటా పోతే ఆ స్త్రీ వచ్చి 7 కొండల మీద ఉంది. 17వ అధ్యాయంలో ఉంటుంది. 7 కొండల మీద ఉంటుంది. తర్వాత 7 రాజులకు సూచన, 7 కొండలకు సూచన అని 17వ అధ్యాయంలో మనకు రాయబడిన మాటలు చూస్తాం. 10 కొమ్ములు కలిగిన ఆ ఎర్రటి క్రూర మృగము గురించి రాయబడి ఉంటుంది. మనం గత దినంలో 13వ అధ్యాయంలో చూసాం. 2 రకాల క్రూర మృగాలు చూసాం. ఒకటి సముద్రములో నుంచి వచ్చినది, ఒకటి భూమి మీద వచ్చినది. నిన్న రూపాల గురించి చెప్పుకునేటప్పుడు విన్నాం కదా. ఒకటి సముద్రంలో నుంచి వచ్చింది, ఇది అంత్యక్రీస్తుకి సాదృశ్యం. భూమి మీద నుంచి వచ్చింది అబద్ధ ప్రవక్తకు సాదృశ్యం. అంత్యక్రీస్తుకు సాదృశ్యంగా ఉండింది. ఇది వచ్చి ఒక రాజులకు ఈ ప్రపంచాన్ని నడిపించే ఒక నాయకుడిగా వస్తాడు అంత్యక్రీస్తు అని తెలియజేశాను. వాని మీద కూర్చొని ఉన్నది. ఎవరి మీద కూర్చోంది? ఆ యొక్క క్రూర మృగము మీద
కూర్చుని ఉన్నది. ఆ క్రూర మృగంతో కలిసి ఈ ప్రపంచాన్నంతా అది ఏలుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ క్రూర మృగము మరి అబద్ధ ప్రవక్త అనగా క్రీస్తు విరోధి, క్రీస్తు ఆ యొక్క అబద్ధ క్రీస్తు ఇద్దరు కలిసి ఈ యొక్క మహావేశ్యను బబులోను అనే ఈ స్త్రీని ఏం చేస్తారంటే కాల్చేస్తారు, ఆ యొక్క పట్టణాన్ని పాడు చేస్తారు. తర్వాత 18వ అధ్యాయంకి వచ్చే లోపల ఈ తీర్పు 17వ అధ్యాయంలో ఉంటుంది. 18వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మనం మత సంబంధమైన బబులోను మొదటగా చూస్తే రెండో తీర్పు, 7 తీర్పులు చెప్తున్నాను. మొదటి తీర్పు 17వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క వేశ్యకు జరుగుతుంది. రెండో తీర్పు 18వ అధ్యాయం 8:8 చదువుదాం. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. ఇది ఎవరు? ఇందాక చెప్పాను కదా, మొదటగా అక్కడున్న మత సంబంధమైన బబులోను కూల్చివేయబడుతుంది. తర్వాత అంత్యక్రీస్తుకు సంబంధించిన రాజ్యాన్ని దేవుడు కూల్చేస్తా ఉన్నాడు. అంత్యక్రీస్తుకు సాదృశ్యముగా 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయి. అది సముద్రములో నుంచి వచ్చిన జీవి. ఇవన్నిటికీ అర్థాలు అక్కడే రాయబడి ఉన్నాయి. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు ఆ యొక్క దానికి కూడా తీర్పు తీర్చబడి ఘోరమైన పరిస్థితి, అగ్నితో దేవుడు దాన్ని నాశనం చేస్తాడు అనేది 17వ అధ్యాయం 18వ అధ్యాయం యొక్క అర్థం. అది మత సంబంధమైన బబులోను మొదటి తీర్పు అయితే, రెండోది వచ్చేందంటే వ్యాపార సంబంధమైన బబులోను. వ్యాపారం, ప్రపంచమంతా దాని గురించి మనం 18వ అధ్యాయం చదివితే మా దుస్తులు, మా తిండి వస్తువులు, మా వ్యాపారం అంతా నాశనం అయిపోయింది, దానితో మేము అందరం టైఅప్ అయి ఉన్నాం ఆ దేశానితో అని మహాఘోరమైన పరిస్థితి అక్కడ వినబడుతుంది. ఇది 18వ అధ్యాయంలోని వివరణ. మొదటిది మత సంబంధమైన బబులోను నాశనం అయిపోవడం, రెండోది ఆ వ్యాపార సంబంధమైన బబులోను నాశనం అయిపోవడం. బబులోను అనగా మహారాజ్యము, అన్యాయముగా దేవునికి చెందాల్సిన మహిమ తానే కోరుకున్నది అని అర్థం. ఏంది? దేవుడికి చెందాల్సిన మహిమ తానే కోరుకునేది. అదే మరి ఘోరమైన పరిస్థితి కదండి. తర్వాత 19వ అధ్యాయానికి వద్దాం. 19వ అధ్యాయం 20వ వాక్యం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. దీని మధ్యలో 18, 19 మధ్యలో ఏం జరుగుతుందంటే, 19వ అధ్యాయం ప్రారంభంలోనే మనం కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. 19వ అధ్యాయం ప్రారంభంలోనే 19వ అధ్యాయంలో ప్రారంభంలో ఈ రెండో తీర్పులు జరిగిపోయిన తర్వాత 19వ అధ్యాయం మొదటి వచనం చదమ్మా. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. తర్వాత ఈ భూమి మీద ఒక గోగు మాగోగు యుద్ధం జరగబోతుంది. గోగు మాగోగు ఈ యుద్ధానికి ముందుగా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ అబద్ధ క్రీస్తుకు తీర్పు తీర్చబడబోతా ఉంది. 7 ఏండ్ల శ్రమలు పూర్తయ్యాయి. 7 ఏండ్ల శ్రమలు పూర్తవంగానే ఈ సాతాను తీర్పులు ఆ యొక్క దేశాలకు, ఆ యొక్క మత సంబంధమైన విశ్వాసానికి సంబంధించిన ఆ యొక్క పట్టణానికి 7 కొండల మీద ఉంచబడిన పట్టణాలు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. యెరూషలేము, రోమా పట్టణము, మన తిరుపతి. ఎన్ని? 3 ఉన్నాయి. ఇక్కడ చెప్పబడింది రోమా పట్టణము గురించి. మీకు తెలుసా? ఇప్పుడు రోమ్లో మళ్ళీ పోపుని ఎన్నుకోబోతా ఉన్నారు. క్రైస్తవ్యాన్ని
వేరుగా చూపించి, ఆరాధన వేరుగా చేసి, రాబోయే రోజుల్లో అన్నీ ఒకటి, ఈ విశ్వాసం ఆ విశ్వాసం ఒకటని చెప్పి, ఇదే మహావేశ్యకు సూచన. దాన్ని నడిపించే ఒకడున్నాడు, మృగముగా కనిపిస్తున్నాడు. దాన్ని ఎత్తిపెట్టుకుని ఉన్నవాడే దానిని నాశనం చేస్తాడు. అంత్యక్రీస్తు మరియు అబద్ధ ప్రవక్త నాశనం చేస్తాడు. వారి సంగతి అయిపోయిన తర్వాత పరలోకంలో నుంచి యేసు ప్రభు ఈ భూమి మీదకి దిగి వస్తాడు. ఆ దిగి వచ్చిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ హరిమెగద్దోని యుద్ధం జరుగుతుంది. గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. గోగు మాగోగు యుద్ధం తర్వాత ఈ భూమిని దేవుడు పరిపాలిస్తాడు. ఇప్పుడు చెప్పబడిన ఆ మాటలు, దాని తర్వాత యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడం జరుగుతుంది. దీనికి మధ్యలో గొర్రె పిల్ల వివాహ మహోత్సవము ఏందండి? గొర్రె పిల్ల వివాహ మహోత్సవము. ఆదిలో ఆదాము హవ్వకు వివాహము చేసిన దేవుడు ఈ వివాహ బంధం దేనికి సూచన అంటే సహవాసానికి, కలిసి ఉండడానికి, ఏకమవ్వడానికి సూచన. దేవుడు మానవుడు ఈ యొక్క గొప్ప వివాహ బంధాన్ని మనకు సూచిస్తా ఉన్నాడు. ఈ యొక్క మీకు ఇందాక తెలియచేశాను, ఒక 3 విషయాలు తెలియజేసి ఒక విషయాన్ని ఆపాను. ఆ విషయం 19వ అధ్యాయం 7వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉంటుంది. ఈ 19వ అధ్యాయంలో మనం చూసే ఆమె ఎవరు అంటే, ఈమె ఆయన భార్య అని రాయబడి ఉంటుంది. సార్వత్రిక సంఘము, ఆయన భార్య. ఎవరు? ఈ లోకంలో సకల పరిశుద్ధులు, అన్ని సంఘాల్లో ఉన్న పరిశుద్ధులు, ఆయన్ని విశ్వసించి, ఆయన నమ్మి రక్షణ పొంది, బాప్తిసం పొంది, ఆయన ఆరాధిస్తూ ఆయన కొరకు జీవించే బిడ్డలందరూ సార్వత్రిక సంఘం. వీళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క వివాహ మహోత్సవంలో ఆయన చేర్చుకోబోతా ఉన్నాడు. 19వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో గొర్రె పిల్ల వివాహ మహోత్సవం జరుగుతుంది. దాని తర్వాత 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఒకసారి చదవండమ్మా. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకియ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. హల్లెలూయా. గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ఎవరండి? సార్వత్రిక సంఘం. ఆయన చేర్చుకోబోతా ఉన్నాడు. అక్కడ విందు జరగబోతా ఉంది. ఇక్కడ 7 ఏండ్ల శ్రమలు జరిగితే మధ్యాకాశములో విందు జరుగుతుంది. ఆ విందు తర్వాత దేవుడు భూమి మీదకు వస్తాడు. దాని తర్వాత సందర్భం చదువుమా. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోను సహదాసులను దేవునికే నమస్కారం చేయము. ఎవరికి చేయాలండి? ఇప్పుడు మనుషులను గణపరుస్తా ఉన్నాం. చేయాల్సింది ఎవరికి? దేవుడికే. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణే మహిమపరచాలి. దాని తర్వాత జరిగే సందర్భాన్ని చదువుదామా. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడిదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. చాలుమా. నిన్నటి దినాన మన అన్న ఒక ఆయన ఒక శ్లోకం చెప్పి కొన్ని విషయాలు చెప్పాడు కదా. తెల్లని గుర్రం మీద ఎవరైనా యేసు ప్రభువు, ఆయన ఈ భూమి మీదకి రాబోతా ఉన్నాడు. ఆయన ఈ 2 తీర్పులు జరిగిన తర్వాత పరలోకంలో వివాహ మహోత్సవం మధ్యాకాశంలో ఆ విషయాన్ని జరిగించిన తర్వాత, మనందరం కలిసిన తర్వాత, ముందు మృతులు చేరారు, తర్వాత సజీవులుగా ఉన్నవారు చేరారు. అందరూ దేవునితో కలిసి సంతోషిస్తా ఉన్నాం. ఇక్కడ 7 శ్రమల కాలం జరిగింది.
మళ్ళీ ఆయన మనల్ని వెంట పెట్టుకొని ఈ భూమి మీదకి వస్తా ఉన్నాడు. ఆయన వస్తా ఉంటే ఈ భూమి మీద ఉన్న వారందరూ ఏం చేస్తున్నారంటే ఆయన మీదకు యుద్ధం చేయడానికి ప్రారంభిస్తా ఉన్నారు. ఆ విషయం చదువుమా. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉండెను. ఆయన పేరేం పేరు? దేవుని వాక్యం. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడై ఉండెను. ఆయన పేరు వాక్యం. తర్వాత ఏం జరుగుతుందంటే ఈ భూమి మీదకు యేసు ప్రభు దిగి వస్తాడు. హరిమెగద్దోను అనే స్థలంకి వచ్చిన తర్వాత ఆ హరిమెగద్దోను దగ్గరికి ఈ యొక్క దేశాల్లో ఉన్న వారందరూ వస్తారు. యేసు ప్రభుని యుద్ధం చేయడానికి వాళ్ళు ప్రయత్నించినప్పుడు తీర్పులు జరుగుతాయి. మొదటి 2 తీర్పులు ఈ యొక్క మత సంబంధమైన బబులోనుకు, తర్వాత వ్యాపార సంబంధమైన బబులోనుకు జరుగుతాయని తెలుసుకున్నాం. 19వ అధ్యాయం 20వ వచనంలోకి వచ్చేద్దాం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణంతోనే వేయబడిరి. అబద్ధ ప్రవక్తకు, క్రీస్తు విరోధికి ముద్ర వేయబడి వారిని అగ్ని గంధకములో వేయబడిను. ఏం చేశాడు? ముద్ర వేయబడి. ఈ ముద్ర ఎంతకాలం ఉంటుందంటే కింద చదవబడుతుంది, అది వచ్చేమంటే 1000 సంవత్సరములు ఆ ముద్ర ఉంచబడుతుంది. అగాధములో వేయబడి అగ్ని గంధకముల్లో ఆ యొక్క ఇరుగురు ఉంటారు. వాళ్ళిద్దరు ఎవరు? అబద్ధ ప్రవక్త మరియు అబద్ధ క్రీస్తు విరోధి. ఈ ఇద్దరిని 3వ తీర్పు, 4వ తీర్పు దగ్గరికి వద్దాం. 19వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీయు కడుపారా తినెను. దీని మధ్యలో ఏం జరుగుతుందంటే 19-20 మధ్యలో ఈ యొక్క మిలీనియం గురించి రాయబడి ఉంది. మిలీనియం 19-20 వచనం మధ్యలో ఆ విషయాన్ని మనం ధ్యానించాల్సిన అంశం ఉంది. ఈ యొక్క మొదటి తీర్పు మత సంబంధమైనది అయితే, మత సంబంధమైన బబులోనిదైతే, 2వ తీర్పు ఈ యొక్క వ్యాపార సంబంధమైన బబులోను, క్రీస్తు విరోధికి సంబంధించిన ఆ పట్టణాన్ని, వ్యాపారాన్ని నాశనం అవడం. 3వది మనం క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తను తీర్పు తీర్చబడుతుంది. దానికి ముందుగా జరిగే ఒక అంశం మనం మిస్ అయింది. 20వ అధ్యాయంలో మనం ధ్యానించాల్సిన అంశం ఏంటంటే 4 నుంచి 6 వరకు మిలీనియం అనగా 1000 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు? ఆయన దృష్టిలో 1000 సంవత్సరములు ఒక్క దినం. ఈ యొక్క 20వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుదాం. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఏం చేస్తున్నారమ్మా? వారు బ్రతికిన వారై. ఎవరంట? ప్రభు కోసం బ్రతికి చనిపోయిన వాళ్ళందరూ, బ్రతికున్నప్పుడు ప్రభు కోసం బ్రతికిన వాళ్ళందరూ 1000 సంవత్సరములు ఆయనతో కూడా రాజ్యము చేశారు. ఏం చేశారు? 1000 సంవత్సరాలు. యేసు ప్రభు జీవితం గురించి రాయబడుతూ ఆయన 12వ ఏట నుంచి ఆయన 30వ సంవత్సరం వరకు ఆయన మనుషుల దయందును దేవుని దయందును ఒక చిన్న వచనంలో రాయబడినట్లుగా 1000 సంవత్సరముల పరిపాలన గురించి సుదీర్ఘంగా ఏం వివరించలేదు. కానీ ఆయనతో కూడా కలిసి ఎవరుంటారు?
యేసు ప్రభు కొరకు చనిపోయిన వారు, యేసు ప్రభు కొరకు బ్రతికిన వారు, యేసు ప్రభు కొరకు ఉన్నవారందరూ రాజ్యాన్ని వెళ్తారు, పరిపాలిస్తారు అని రాయబడింది. హల్లెలూయా. 1000 సంవత్సరాల పరిపాలన ఉంది. చనిపోయిన వారు కూడా తిరిగి మహిమ దేహాలతో ఈ భూమి మీద ప్రభుతో కలిసి ఏలతారు. ఏం చేస్తారు? వెళ్తారు. రాజులు, అధికారములు ఇప్పుడంతా సాతాను వశంలో ఉన్నాయి. కానీ అధికారములు దేవుడిస్తాడు. కానీ కొంతకాలము వాటికి దేవుడు స్థానం ఇచ్చాడు కదా. కానీ దేవుడే వచ్చి తన పరిపాలనను 1000 సంవత్సరములు ఈ భూమి మీద జరిగించేటప్పుడు నువ్వు నేను ఆయనతో కలిసి ఏం చేస్తాం? ఏలతాం, పరిపాలన చేస్తామని ఈ యొక్క వచనాలు మనకు తెలియజేస్తా ఉంది. తర్వాత గోగు మాగోగు యుద్ధం గురించి మనం చదువుకున్నాం. గోగు మాగోగు యుద్ధం గురించి 20వ అధ్యాయం 9వ వచనం చదువుమా. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి, పరిశుద్ధుల శిబిరమును, పరలోక ఆ యొక్క ప్రియమైన పట్టణం అంటే యెరూషలేమును చుట్టేశారు. ఈ లోకంలో ఉన్న వారందరూ గోగు ఆ యొక్క ప్రాంతాల నుంచి వచ్చేసి మొత్తం కలిసి 1000 సంవత్సరాలు ముద్ర వేసిన తర్వాత, ఆ 1000 సంవత్సరాలు ముద్ర వేయబడిన తర్వాత 1000 సంవత్సరాలు 4 నుంచి 6 వరకు 20 అధ్యాయంలో పరిపాలన ఉంటే, ఆ 1000 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత ముద్ర విప్పబడినది. ఆ ముద్ర విప్పబడిన తర్వాత ఈ యొక్క అబద్ధ క్రీస్తు అయితేనేమి, ఆ యొక్క అబద్ధ ప్రవక్త అయితేనేమి, అంత్యక్రీస్తు అయితేనేమి, ఇరుగురు బయటకు వచ్చి ఈ యొక్క గోగు మాగోగు అనే ఈ ప్రాంతాల్లో ఉన్న ఆ యొక్క దేశాల్లో ఉన్న ప్రజలందరినీ ఆయత్తపరుచుకొని, మొదటిది ఏ యుద్ధం? హరిమేగద్దోని యుద్ధం. ప్రభు భూమి మీదకి వచ్చేటప్పుడు, ప్రభు 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత గోగు మాగోగు యుద్ధం. అప్పుడు అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త కలిసి ఇవన్నిటిని 1000 సంవత్సరాల ముద్ర విప్పబడిన తర్వాత వారు బయటకు వచ్చి ఈ దేశాలందరినీ యేసు ప్రభుకు వ్యతిరేకంగా ఆ రాజ్యం మీదకి వస్తా ఉన్నారు. ఇప్పుడు తీర్పు తీర్చబడతా ఉంది. గోగు మాగోగు తీర్పు ఇది 20వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. అపవాదికి వారిని వెంబడించు వారికి తీర్పు ఇది 6వ తీర్పు. 20వ అధ్యాయం 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచట ఆ క్రూర మృగమును, అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. క్రూర మృగమును ఎవరున్నారు? అబద్ధ ప్రవక్త. వీళ్ళిద్దరు ఉన్నారు. వారితో ఎవరిని వేశాడు? సాతాన్ని వేశాడు. మొట్టమొదటిగా నరకంలోకి పోయింది ఎవరు? సాతాను, అబద్ధ ప్రవక్త, మరి అంత్యక్రీస్తు. ఈ ముగ్గురిని వేసేసాడు. 20వ అధ్యాయం 10వ వచనంలో ఈ తీర్పు. ఆఖరా తీర్పు 20వ అధ్యాయం 15వ తీర్పు. 20వ అధ్యాయం 15వ వాక్యం చదువుదాం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. జీవ గ్రంథములో లేని వారందరిని ఏం చేశాడు? అగ్నిగుండములో. ఎక్కడ రాయబడి ఉండాలి మన పేరు? జీవ గ్రంథంలో. ఆఖరా తీర్పు 7 తీర్పుల్లో ఆఖరా తీర్పు వచ్చి జీవ గ్రంథములో లేని వారి పేర్లు లేని వారందరిని ఏం చేశాడు? అగ్నిగుండములో పడేసేసాడు. తీర్పులు చెప్తుంటే సీరియస్గా చూస్తూ ఉన్నారు. పరలోకానికి వెళ్దాం. తీర్పులంటే భయం, కానీ బ్రతుకులు బాగు చేసుకో. ఫలానా శిక్ష వస్తుందంటే భయం, పెడతానంటే సంతోషం, కొడతానంటే బాధ. ఈ భూమికి తీర్పు తీర్చబోతున్నాడు రాజు. ఆయన ధవల సింహాసనం మీద కూర్చొని ఈ ప్రపంచానంతటికి తీర్పు తీర్చబోతా ఉన్నాడు. సృష్టి మొదలుకొని ప్రతి ఒక్కరు అక్కడ చేర్చబడతారు. కుడివైపు ఉన్నవారు, జీవ గ్రంథములో పేరు కలిగిన వారు పరలోక పట్టణానికి, ఎడమ వైపు ఉన్నవారు, ఆ జీవ గ్రంథములో పేరు లేనివారు నరకానికి చేర్చబడతారు. తీర్పులు అయిపోయిన తర్వాత పరలోకం మనం చూస్తే అది
21వ అధ్యాయంలోనికి వద్దాం. 21వ అధ్యాయం, 21, 22 అధ్యాయాలు పరలోకం యొక్క వివరణ. 21, 22 అధ్యాయాలు. ఒకసారి 21 చదువుదామ్మా. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. చాలమ్మా. ఇదేంది? కొత్త ఆకాశం, కొత్త భూమి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ భూమి మీద మనం ఉన్నాం. ఈ భూమి లయమైపోతా ఉంది మహావేంద్రముతో. ఆ 20వ అధ్యాయం ఆఖరాలు చూస్తే అవన్నీ చుట్టబడి ఆయన ముందుకు వస్తాయి. ధవల సింహాసనము తీర్పు ఆయన తీరుస్తాడు. ఆ తీర్పు అయిపోయిన తర్వాత పాపులను నరకంలోనికి, అనగా ఎవరు అనేది ఆ లిస్టు కూడా ఉంది అక్కడ. ఈ ఆఖరా వచనంలో మీకు చదివిస్తాను. ఎవరైతే ఆయన కొరకు బ్రతుకుతారో వారందరూ పరలోకానికి ప్రభు వారిని పంపిస్తాడు. ఆ పరలోకం ఎలా ఉండబోతుందంటే నూతనమైన ఆకాశం. ఎటువంటి ఆకాశం? నూతనమైన ఆకాశం, నూతనమైన భూమి. ఇవన్నీ లయమైపోతాయి. సూర్యుని కింద ఉన్నవన్నీ ఒకనాడు లయమైపోతున్నాయి, ఎన్ని నాశనం అయిపోతున్నాయి. కానీ కొత్త ఆకాశం, కొత్త భూమి. నువ్వు ఉంటావు. ఎవరుంటావు? నమ్మి రక్షింపబడి ఆయన ఆరాధిస్తున్న ప్రతి బిడ్డ నరులారా తిరిగి రండి అని పిలిచాడు. వారి ఆత్మలను మహిమ దేహాలతో ఆ పరలోక పట్టణానికి దేవుడు చేర్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది ఆయన ఆరాధిస్తున్నారో, ఆయనలో నిలిచి వెంబడిస్తున్నారో వారందరూ ఎక్కడుంటారు? పరలోకంలో. ఆ పరలోకం ఎట్టుంటదంట? 2 మాటలు ఉన్నాయి. కొత్త ఆకాశం, కొత్త భూమి. ఆ తర్వాత అంశం 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము. నూతనమైన యెరూషలేము. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళలేదే, యేసు ప్రభు నడిచిన దగ్గర ఆ ప్రాంతంలో ఆ గుళ్ళు చూడలేదే అని బాధగా ఉంది కదా మీక. పరలోకంలో నూతనమైన యెరూషలేము. ఏ యెరూషలేము అంట? నూతనమైన యెరూషలేము ఉంది. తర్వాత 21, 24 చదువుమా. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. నూతన వెలుగు. ఈ భూమి మీదకి 4వ రోజు దేవాతి దేవుడు కాంతి కొరకు వెలుగు చీకటి వేరుపరిచాడు ముందుగా. కానీ 4వ రోజు వెలుగునిచ్చుటకు సూర్య చంద్ర నక్షత్రాలు చేశాడు. 4వ రోజు ఆది కాండంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో ఆయనే వెలుగు పరలోకానికి. ఆమేన్. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేడు. ఆయనే వెలుగు. ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు. పరలోకము నిత్య కాంతి కలిగినది, రాత్రి లేని పట్టణము. ఏం లేని పట్టణం? రాత్రి లేదాడా. దుఃఖం లేదు, కన్నీరు లేదు, బాధలు లేవు, రోగాలు లేవు. రోగములు స్వస్థపరచు చెట్టు ఒకటి ఉంటుంది. ఆ పరలోకంలో మధ్యలో ఆ యొక్క సరస్సు జీవ జల నది పారుతా ఉంటే ఇరువైపులా జీవ వృక్ష ఫలాలు ఉంటాయి. ఏం ఫలాలు? జీవవృక్ష ఫలాలు. ఆదామ హవ్వ తెల్లలేదు కదా. వాళ్ళు తెలివినిచ్చి మంచి చెడులు చెట్టు తిన్నారు. జీవవృక్ష ఫలాలు ఉన్నాయి కదా, అవి ఎక్కడ దొరుకుతాయి నీకు? జయించిన వారికి జీవవృక్ష ఫలమును తిననెత్తును అని రాయబడి ఉంది. ఎవరు జయిస్తే? ఏం జయించాలా? ఎవరన్నా మనకు ఎదురుగా వస్తే వాళ్ళని కొడితే ఇస్తాడా? కాదు. నీ బ్రతుకులో నీకొస్తున్న శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయే, పాపంలో పడిపోకుండా పవిత్రత కొరకు వాటిని నువ్వు జయిస్తే నీకు పరలోక రాజ్యంలో ఆయన యొక్క జీవవృక్ష ఫలమును తిననిస్తాడు. అంతేకాకుండా మరుగైన మన్నా నిన్ను తిననిస్తాను అంటున్నాడు. ఇశ్రాయేలు మన్నా తిన్నారు కనుమ, పరలోకపు ఆహారం. ప్రకటన గ్రంథంలో తెలియజేస్తా. నువ్వు విన్నవన్నీ సత్యాలే. పరలోక రాజ్యంలో ఎంత భాగ్యం ఉండబోతా ఉందో. నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేము, నూతన జనములు, నా నూతనమైన వెలుగును గురించి మనం చూసాం. ఒకసారి 22:1 మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఎక్కడి నుంచి అంట? దేవుని సింహాసనం, జీవజల నది. నిత్యము జీవించడానికి
ఆ యొక్క జలము ఉపయోగపడుతుంది. ఆయనే జీవజలం. హల్లెలూయా. యేసుప్రభు చెప్పాడా లేదా? ఎవరి దగ్గర చెప్పాడమ్మా? ఒక ఆమె మెట్ట మధ్యాహ్నం పాపముతో నిండి ఉండి ఆ ఊర్లో వాళ్ళు ఆమె చేదేటప్పుడు వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి మెట్ట మధ్యాహ్నం దాహానికి కొండెత్తుకొని వస్తే ఆమె చెప్తున్నాడు, నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే నీకు దాహం. ఏ నీళ్ళయ్యి? పరలోక రాజ్యంలో ఆయన సింహాసమును నుండి, ఆయన దగ్గర నుండి ఆ పారుతున్న నది జీవజల నది. ఆమేన్. నిత్యము జీవజలము అంటే నిత్యము జీవించడానికి ఆ జలము ఉపయోగపడుతుంది. ఎన్నడూ దాహము వేయదు. ఏమేదంట? దాహం వేయదు. పరలోకంలో ఎంతటి భాగ్యం ఉందో చూడండి. జీవజల నది. 22:1 చదువుదాం. దాంట్లోనే నూతనమైన సింహాసనము అని రాయబడి ఉంటుంది. ఏ సింహాసనం? నూతనమైన ఉందా? ఒకసారి చదువుమా. మరియు స్ఫటికము వలె మెరిగినట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. చాలు. సింహాసనమును, దేవుడు ఆసీనుడయ్యే సింహాసనం. దీని గురించి మనం ప్రకటన గ్రంథం 1-2 అధ్యాయాల్లో ఆ సందర్భంలో చూస్తే ఆ సింహాసనము మీద ఆ యొక్క దేవుని ధనస్సు, ఏం ధనస్సు ఉంటుంది? 7 రంగుల దేవుని ధనస్సు. దేవుని ధనస్సు ఉంటుంది. ఉరుములు, జలధారలు పోయబడినట్లుగా తన స్వరం ఉంటుంది. ప్రకటన గ్రంథంలో ఆయన యొక్క ప్రత్యక్షత చూపిస్తూ 2 అధ్యాయాల్లో ఆయన స్వరము ఖడ్గము వలె ఉంటుందని, ఆయన తల వెంట్రుకలు నూలు వలె ఉంటుందని, అంటే ఆ యొక్క దూది కలర్లో ఉంటుందని, ఆయన పాదములు అగ్నితో పుటము వేయబడినట్లుగా ఉంటాయని, ఆయన వర్ణన గురించి చూస్తే ఆయన చేతిలో నక్షత్రాలు ఉన్నాయని, ఆయన 7 దీపస్తంభాల మధ్య తిరుగుతాడని రాయబడింది. దీపస్తంభాలు సంఘానికి సూచన. ఆ యొక్క 7 నక్షత్రాలు సేవకులు తన దూతలకు సూచన. సంఘపు దూతలకు ఆ యొక్క లేఖలు రాయమని 2-3 అధ్యాయాలు మనకు తెలియజేయబడింది. సంఘపు దూతలు ఎవరండి? ఆ సంఘపు దూతలు సేవకులే. ఆయన చేతిలో ఉన్నారు. ఎవరి చేతిలో ఉన్నారు? ఆయన చేతిలో. ఆయన చేతిలో ఉన్న వారముగా, ఆయన కాంతిగా మనం వెలిగే వారంగా, ఆయన నక్షత్రం పుట్టింది ఆయన పుట్టినప్పుడు మన జీవితాల్లో కూడా మనం వెలుగై ఉండాలని, దేవుడు మనకు వెలుగై ఉన్నాడని మనం తెలుసుకున్నాం. ఈ యొక్క నూతనములో ఆఖరాది 22:2 చదువుమా. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. జీవవృక్షము ఈవల ఆవల అంటే 2 పక్కలుంది. నెల నెల కాపు. ఏందండి? నీకేమయ్యా, మీకు ఉద్యోగం నెల నెలా జీతం వస్తుంది అంటావా లేదా? మాకైతే నువ్వు ప్రభు కొరకు ఎన్ని విషయాలు వదులుకున్నావో, ఎంత కష్టాలు పడ్డావో, ప్రభు కొరకు జీవించిన జీవితం, ఆ పవిత్రత కొరకు, ఆయన పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధ పట్టణంలోనికి, పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నీకేముంటదంట? నెల నెల కాపుంది. జీవవృక్ష ఫలము. దాని ఆకులు స్వస్థపరిచేవిగా ఉన్నాయి. ఎంత లోతైన మర్మాలు చూడండి. 7 తీర్పుల తర్వాత 7 నూతనములు. ప్రకటన గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, ఈ వాక్కులు విన్నవారు, గ్రహించుకున్నవారు, చదివి అర్థం చేసుకున్నవారు ధన్యులు. ఇందాక పాస్టర్ గారు తెలియజేశారు కదా, మొదట్లోనే ఉంటుంది యోహాను గారికి. ఆయనకి ప్రత్యక్షత కలిగింది. మనందరికీ జరగబో విషయాలు ముద్ర వేయబడకుండా విప్పబడి కనపరచబడాలని. దాని పేరే ప్రకటన. అంటే తెరవబడెను. మనందరికీ అర్థం కావాలి. ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చదువుకుంటుండగా చెప్పబడిన ఆ యొక్క ఉదాహరణలన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ చదివినప్పుడు దాని యొక్క అంతరార్థం మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇది మనం దేవుని సన్నిధిలో మనతో ఎన్నో విషయాలు దేవుడు బయలుపరచబోతా ఉన్నాడు. 7 ఏండ్ల శ్రమల కాలం జరుగుతుంది. 7 ఏండ్ల శ్రమల కాలం తర్వాత దేవుడు ఈ భూమి మీదకి రాబోతా ఉన్నాడు. ఎత్తబడిన వారితో రాబోతా ఉన్నాడు. మనం ఎత్తబడే గుంపులో ఉన్నామా?
ఆయన గుమ్మము దగ్గర నిలబడి ఉన్నాడు. ఎక్కడున్నాడంట? గుమ్మం దగ్గరే ఉన్నాడు. అతి సమీపముగా ఉన్నాడు. రహస్య రాకడ మొదట జరుగుతుంది. రహస్య రాకడ గురించి నిన్నటి దినాన్ని మనం తెలుసుకున్నాం. సంఘం ఎత్తబడుతుంది. నిన్నటి దినాన్ని చదువుకున్నాం కదా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఆయన శ్రమలలో సంఘాన్ని ఉంచడు, శ్రమల పాలు చేయుడు. సంఘం ఎత్తబడిన తర్వాత ఆయన ప్రేమ విందు జరుపుకొని ఈ భూమి మీదకు ఆ సంఘాన్ని తీసుకొచ్చి 1000 ఏళ్ల పరిపాలన జరిగించి నిన్ను ఏలుటకు ఆయన నియమించి ఉన్నాడు. ఎవడైతే తగ్గించుకుంటాడో వాడిని హెచ్చిస్తాడు దేవుడు. నువ్వు దాసుడుగా ఉండాలి. నువ్వు పరిపాలించాలంటే, నువ్వు ఏలాలంటే ఏం చేయాలా? నువ్వు దాసుడుగా ఉండాలి. దేవుని దాసుడుగా ఉండాలి. దేవుని బిడ్డగా ఉండాలి. సేవకుడిగా ఉండాలి. దేవునికి లోబడే బ్రతుకు బ్రతకాలి. అనేకులను ఆదరించాలి. ఆయన చూపిన మార్గము మనలో ఉండాలి. కడవరి కాలంలో ఉన్నా దేవుడు మనకు ఎన్నో విషయాలు తెలియచేస్తుండగా 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత తీర్పు తీర్చబడుతుంది. తీర్పులు అయిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి ఆయన నమ్మని వారిని నరకానికి. ఒకసారి ప్రకటన గ్రంథన ఆఖర 20 లాస్ట్ పేజీ దీన్నమా, ఈ గ్రంథాన్ని వివరిస్తూ ఉంటే వినకుండా వదిలేసిన వాళ్ళని అట్లానే వదిలేసేసేయండి. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. చెప్పాల్సిన బాధ్యత వరకు మనదే అని దీంట్లో చెప్పబడి ఉంటుంది. 10వ వచనంలో ముద్ర వేయవద్దు అని ఉంటుంది. 22:10లో ఈ గ్రంథంలో రాయబడిన విషయాలు 22:10 మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. కాలం ఏమైందంట? సమీపమై ఉన్నది. 17 చదువుమా. 22:17 ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఎవరు చెప్తున్నారు? ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము. ఆత్మయు పెళ్లి కుమార్తెయు. పెళ్లి కుమార్తె ఎవరు? సార్వత్రిక సంఘం పెళ్లి కుమార్తె. ఆత్మ మనల్ని సిద్ధపరుస్తుంది. ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పంచి పెడతా ఉన్నాడు వరాలని. ఆయన ఆత్మ అందరికీ అనుగ్రహిస్తా ఉన్నాడు. ఎవరైతే అయ్యా నువ్వు నాకు కావాలని అడుగుతారో ఆయన మనకు అనుగ్రహింపబడతా ఉన్నాడు. సంఘ పరిచర్యలను నడిపించేదే ఆయన. ఆయన చేతిలోని పనిముట్లుగా, పాత్రలుగా, యోగ్యమైన పాత్రలుగా, ప్రభువా నన్ను వాడుకో, అయ్యా నాకున్న తలాంతేదో నాకు తెలియచేయి, అయ్యా నేను నీ కొరకు ఉపయోగపడాలా, నా బ్రతుకు నీ కొరకు ఉండాలయ్యా, కడవరి కాలంలో ఉన్నాను, నాకు ఏ తలాంతు ఉందో తెలియచేయి, ఆ తలాంతును ఉపయోగించి ప్రభువా ఆయన బలాన్ని నీ చేత అనిపించుకోవాలయ్యా, నీ చేత బహుమతులు పొందాలయ్యా. కిరీటాలు ఉన్నాయండి, ప్రకటన గ్రంథంలో ఉన్నాయి, కొన్ని లేఖల్లో ఉన్నాయి. ఆ కిరీటాలు నీ చేత ధరింప చేసుకోవాలయ్యా. నువ్వు నాకు కావాలయ్యా, నీ కోసం బ్రతికిన బ్రతుకు నేను నీకు కనపరుస్తానయ్యా, నాకు తెలియచేయని మన తలాంతుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. మన కుటుంబాల కొరకు, మన జీవితాల కొరకు ప్రభు సన్నిధిలో ఆయన వైపు చూచి, ప్రతి బిడ్డ నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షింపబడిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే ఆయన అందరినీ శిష్యులుగా మార్చమన్నాడు. అనగా వెంబడించువారు. ఎవరండి శిష్యులు అంటే? ఎవరు? వెంబడించేవాళ్ళు. గురువు మనకు పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభు చెప్పిన సంగతులు మనకు ఆయన బోధిస్తున్నాడు. ఆయన చెప్పిన మార్గములో ఆయన మార్గమై ఉండగా నడిపించే నాయకుడు పరిశుద్ధాత్ముడు, నడుచువారు మనం. నడిచేది నేనైనా నడిపించేది నీవేగా, నా నడక నీ కొరకే, నన్ను నడుపుము దేవా. నన్ను నడిపే దేవుడు నువ్వే. శరీరానుసారంగా కాకుండా, శరీరం చెప్పినట్లు కాకుండా, నీ మనసుకు వచ్చినట్లుగా కాకుండా, ప్రభువా నీ చిత్తం నెరవేరాలి, నువ్వు నాకు తెలియజేయి ప్రభువా. ఈ గ్రామంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. కడవరి కాలంకి వచ్చేసాం. అంత్యకాలం సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి. అతి సమీపంలో ఉండగా ఆ పరలోకం చూస్తే ఎంతటి భాగ్యమో. బంగారు పట్టణం 12 గుమ్మములు కలిగినది.
రత్నాలు 12 రత్నాలతో పునాదులు వేయబడిన పట్టణం, శోభాతిశయమైన పట్టణం. అశాశ్వతమైన లోకం నుంచి శాశ్వతుడైన దేవుని దగ్గరికి, శాశ్వతమైన లోకానికి వెళ్ళాలి అంటే నువ్వు బ్రతికి ఉండగా ప్రభు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు నీలోనికి చేరాలి. ఆమేన్. వెలిగింపబడాలి. నువ్వు వెలగడమే కాదు, నీ ద్వారా అనేకులు వెలిగింపబడాలి. వెలిగింపబడిన దివ్య వైపు చూస్తే, ఆ యొక్క దివిటి వైపు చూస్తే, ఆ మంట వైపు చూస్తుండగా అది కరిగిపోతుంది. ఏమైపోతుంది? కరిగిపోతుంది. నువ్వు బ్రతుకున్న నువ్వు ప్రభు కోసం బ్రతుకుతున్నావు అంటే ఈ లోక సంబంధమైన ఆశలను, కోరికలను, పరిస్థితులను నువ్వు దహించేసుకోవాలా. అప్పుడే ఆత్మదేవుడు నీలో నిలుస్తాడు. నీ కోరికలను, లోకం, పాపం నిన్ను వెంబడిస్తుంది. ఎప్పుడైతే రక్షింపబడతావు ఆడి నుంచి మొదలు మూయబడిన ద్వారాలన్నీ అప్పుడు తెరిచి కమాన్ అంటాయి పాపం చేయడానికి. అన్ని అవకాశాలు వచ్చేస్తాయి. మరి ప్రత్యేకంగా నమ్మిన వారి గురించి మాట్లాడుతున్నా. సాక్ష్యం పోగొట్టుకోకూడదు. చిన్నవు మన జోబిలో డబ్బులు పోతేనో, పిల్లోడికి వేసిన కమ్మో ఉంగరం పోతేనో అల్లాడిపోతాం. సాక్ష్యం. ఆయన ఆర్ఆర్కే గుమ్మూర్తి గారు చెప్పిన మాట, ఆయన పేరు పిలిస్తే ఆయనకు భలే కోపం అంట. గారు అని పిలవాలంట. ఏంది? గారు. సుబ్బయ్య గారు 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 అని పిలిచాడంట. అంటే ఆయన్ని ఎగతాళి చేయడం. మన జీవితాల్లో కూడా గౌరవం లేని చోట మనం ఉండం కదండి. బంగారుకు కూడా విలువ ఏంది చెప్పండి? క్యారెట్. మనకు విలువ ఏంది చెప్పండి? ప్రభు దగ్గర క్యారెక్టర్. ఏంది? క్యారెక్టర్. కనిపించకుండా నువ్వు జీవించే జీవితం, ఆలోచించే ఆలోచన, బ్రతికే బ్రతుకు ప్రభు చూస్తున్నాడు. ప్రతి ఒక్కటి ఆయనకు లెక్కలోకి వస్తూ ఉంది. ఇది నాన్న ఆఖరి గడియల్లో ఉండగా మన బ్రతుకులు దేవుడికి సమర్పించుకోవాలి. ఆఖరా వచ్చిన ఒక మాట మీకు తెలియచేసి ముగిస్తాను. 21వ వచనం, 22వ అధ్యాయం 1వ వచనం. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. ఆమేన్. ఈ మాట చదివితే మీకేమనిపిస్తుంది? ప్రభు అయిన కృప పరిశుద్ధులకు ఎవరికి తోడు? దేవుని కృప ఎవరికి తోడు? కృప అని పాడుతున్నాం. కృప కావాలయ్యా అంటే అర్హత లేని వారికి అర్హత ఇయ్యయ్యా. నేను పాపిని, నేను బలహీనను, నాకు చదువు సరిగ్గా రాదు, జ్ఞానం కావాలి, నాకు ఉద్యోగం కావాలి, మంచి భార్య కావాలి, ఇప్పుడు దాకా నేను తప్పులు చేశాను, నాకు క్షమాపణ కావాలి, కృప అని అడుగుతున్నావు కదా. ఆ కృప ఎవరికి అనుగ్రహింపబడుతుందంట? పరిశుద్ధులకు. పరిశుద్ధులకు ఆయన కృప తోడై ఉండునుగాక. పరిశుద్ధులకు తోడుగా ఉంటది కృప. మళ్ళీ చెప్తున్నా, ఎవరికి? పాపులకు కాదు. కృప కలిగిన తండ్రి తోడు ఎవరికి? పరిశుద్ధులకు. నువ్వు కృప పొందాలి అంటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. నమ్మిన వారికి ఈ కృప దేవుడు అనుగ్రహించలాగన పరిశుద్ధతను కాపాడుకుందాం. ఏం కాపాడుకుందాం? పరిశుద్ధతను కాపాడుకుందాం. ఏ కాలంలో ఉన్నాము అంటే యేసు ప్రభు చెప్తాడు, నోహు దినముల వలె అంత్యకాలం వచ్చినప్పుడు ఎట్లా ఉంటాయంట? నోహు దినాలు ఎట్టున్నాయమ్మా? పాపముతో నిండిపోయినాయి. అసలు స్త్రీలు, పురుషులు వివాహాలు అసలు పాపానికి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు కూడా అట్టే ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఘోరంగా ఉంది. పాపాన్ని పొందుకున్నాడు నరకానికి పోతాడు. ఇది తెలుసుకోవాల్సిన సత్యం. ప్రకటన గ్రంథం మనకు తెలియజేస్తుంది ఏంటంటే జరగబోవు సంఘటనలు ఈ విధంగా ఉన్నాయి. విడవబడిన గుంపులో ఉంటే, నామకార్థంగా ఉంటే, భయం లేకుండా బ్రతికితే 7 ఏండ్ల శ్రమల కాలంలో విడవబడతావు. ఆ విడవబడినప్పుడు దేవుని కొరకు నువ్వు హతసాక్షిగా చచ్చిపోతేనే మళ్ళీ తిరిగి ప్రభు దగ్గరికి చేరేది. లేకపోతే ఏంది? నేరుగా నరకానికి. ఆ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఘోరమైన నరకం, ఆ వేదన
యుగ యుగాలు, ఎప్పుడంట? యుగ యుగాలకి. అంత ఘోరమైన పరిస్థితి నీ జీవితంలో రాకుండా ఉండడానికి ఈనాడు ఈ యొక్క గ్రామంలో దేవుని ప్రేరేపణ బట్టి అవి చదవడం లేదు, గ్రహించుకోవడం లేదు. అవి తెలిస్తే మన బ్రతుకులు బాగు చేసుకుంటాం. అప్పుడు మనం ఏమవుతాం? ధన్యులము. మనందరం ధన్యులు అవుదామా వద్దా? ధన్యులు అవుదాం. ప్రభుకు మన ఆత్మలను అప్పగించుకుందాం, ప్రభుకు మన జీవితాలను అప్పగించుకుందాం, ప్రభుకు మన కుటుంబాలను అప్పగించుకుందాం. ప్రత్యేకించి ఈ గ్రామాన్ని ప్రభుకు అప్పగిద్దాం ఈ రాత్రి వేళలో.